నార్సింగి దగ్గర వరదలో చిక్కుకుంది ఒక ఆటో. షాద్నగర్లో వరద బీభత్సం సృష్టించింది. వికారాబాద్లో కోట్పల్లిలో వాగు ఉగ్రరూపం దాల్చింది. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్లో చూద్దాం. హైదరాబాద్ లో శుక్రవారం వర్షం దంచుకొట్టింది. పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నార్సింగి మంచిరేవుల దగ్గర ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై ఉస్మాన్ సాగర్ వరద పోటెత్తింది. రోడ్డు మూసివేసినా పట్టించుకోకుండా ఓ ఆటో ట్రాలీ డ్రైవర్ నలుగురితో కలిసి ఆ రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆటో మధ్యలోనే ఆగిపోయింది. నలుగురు వ్యక్తులు వరదలో చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు, హైడ్రా అధికారులు వెంటనే స్పందించి వారిని కాపాడారు. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో వాహనదారులు, ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. నియోజకవర్గంలోని పలు వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా కంసాన్పల్లి, అయ్యవారిపల్లి, తంగేడుపల్లి, విశ్వనాథ్పూర్ ప్రాంతాల్లోని వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరద ధాటికి పలు గ్రామాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు దాటేందుకు ఎవరు ప్రయత్నించవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. చాలా చోట్ల వరద నీరు వ్యవసాయ పొలాలను ముంచెత్తింది. పంట నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది. ముఖ్యంగా వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోట్పల్లి వాగు ప్రస్తుతం ఉగ్రరూపం దాల్చింది. భారీ వరద ప్రవాహం కారణంగా వాగుపై ఉన్న బ్రిడ్జ్ పై నుంచి నీరు ఉధృతంగా పారుతోంది. వరద ధాటికి కోట్పల్లి గ్రామం పూర్తిగా నిటుమునిగింది. గ్రామంలో వీధులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోట్పల్లి వాగు ఉధృతితో కోట్పల్లి రిజర్వాయర్ కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో రిజర్వాయర్ దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గ్రామంలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు రాత్రంతా ఇబ్బంది పడ్డారు. తమ ఇళ్లను, వస్తువులను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామంలోని అనేక ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. డ్రైనేజీ వ్యవస్థ, పంట పొలానికి సంబంధించిన కాలువలు సరిగ్గా లేకపోవడంతో నీరు బయటకు వెళ్లడానికి మార్గం లేక వర్షపు నీరంతా ఇళ్లలోకి వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు, ధాన్యం తడిసిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి మరింత దిగజారుతుందేమో అని భయపడుతున్నారు.